హలో గాయ్స్, దిస్ ఇస్ నూతన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లో కజిన్స్ అండ్ సో ఈ రోజు వీడియో వచ్చేసి వరల్డ్ బిగ్గెస్ట్ ఈ రోజు మనం 12 ఫీట్స్ కైట్ చేయబోతున్నాం. ఈ కైట్ కి కావాల్సింది మనకి ఇంత పెద్ద కవర్. సో ఆ పైప్స్ రెడీ ఉన్నాయి. ఆ పైప్స్ కవర్ కలిసి కైట్ చేద్దాం. ఎగురుతా లేదా లాస్ట్ దాకా వీడండి. సూపర్ దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ స్టార్ట్. లెట్స్ స్టార్ట్. కమ్ ఆన్. సో మనం ఈ రోజు కైట్స్ కి ఈ పైప్ యూజ్ చేస్తున్నాం. ఈ పైపు స్ట్రేట్ ఒకటి పెట్టాలి, క్రాస్ ఒకటి పెట్టేసి కైట్ చేస్తున్నాం. అసలు ఎగురుతో లేదో నాకు డౌట్ ఉంది. లెట్స్ ట్రై. ఇప్పుడైతే పైప్ లన్నీ సెట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కవర్ అనేది కట్ చేసుకోవాలి. కరెక్ట్ పతంగ్ షేప్ లకి కట్ చేసుకొని ఇప్పుడు ఎగురుతో ఎగురలో ట్రై చేయాలి. అయిపోయిందా? ఒక్క వర్క్ మీద ముగ్గురు కూర్చురు. ఎంతసేపు చేస్తారు? ఫస్ట్ అన్న టైట్ ఉందా చూసుకోవాలి. ఫస్ట్ టైట్ ఉంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పతంగు. పొడుగులో వైపు మనిషి ఒకటి వేపియాలి. టేప్ ఒకటి కిందకే తీసుకుంటాను. కిందకే తీసుకుంటాను. అదే ఈడ కట్టు. అడొకటి ఇస్తా వైట్ కలర్ బట్ట దాని పక్కన దారం ఈ థ్రెడ్ తో కట్టినాం అనుకో, బేస్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అందుకే థ్రెడ్ తో కడుతున్నాం. ఫస్ట్ థ్రెడ్ తో కట్టి తర్వాత ఒక టేప్ వేసేస్తాం. అసలు చుట్టుముట్టు పబ్లిక్ అందరు గ్రౌండ్ లో మమ్మల్ని చూస్తున్నారు. ఇదే ఇట్లా ఎగ్రాగా ఇరిగిపోయింది అనుకో, మొఖాలు మాడిపోతాయి. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నా. ఏం తీసుకున్నామేమో అని అందరు జమ అయిపోయారు పిల్లలందరూ. ఒకసారి చూపెట్టాలి. హాయ్ బోలో సబ్ లోగ్. किसके लिए इंतजार कर रहे बोलो. उड़ता नहीं उड़ता. हवा बहुत तेज है यहाँ पे. उड़ियाता వీళ్ళందరికీ నమ్మకం ఉంది ఎగురుతుందని. ఎగురుతుంది పక్క, ఎందుకంటే ఎంతమంది నమ్ముతారు కాబట్టి. ఎగిరినప్పుడు అందరు రియాక్షన్ చూడాలి. కళ్ళు చెదిరిపోతాయి. అసలు వీడియోకి వ్యూస్ కోసం కాదు కానీ ఎగ్రాలని అనిపిస్తుంది ఫస్ట్ టైం. ఎందుకంటే ఇజ్జత్ అవుతుంది. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఓకే, కానీ ఎగ్రపోతే ఇజ్జత్ అవుతుంది. ఎగ్రాలి మనం కైట్ మాంజాతో కాదు, ఈ ప్లాస్టిక్ థ్రెడ్ తో ఎగిరేదాం. ఎందుకంటే మాంజాతో ఎగిరేస్తే కైట్ చినిగిపోతుంది. సో ఈ థ్రెడ్ తోనే, ప్లాస్టిక్ థ్రెడ్ తో ఎంత మీకు ఎగురుతుంది. ఒక షేప్ లో కట్ చేసుకున్నాక ఫ్లాట్ వస్తుంది. తర్వాత కర్నల్ కట్టి ఎగరేసి డైరెక్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక చూడు ఎంత మంది పిల్లలు అందరూ వెయిట్ చేస్తారు. ఉరకాలా ఇట్లా పట్టుకుంటా గుంజుకుంటే ఉరకాలి దాన్ని. ఎందుకంటే గాలికి ఫోర్స్ గాలికి ఎగురుతుంది. ఇప్పుడు ఓకే గైస్, మన పతంగ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఎగిరైపోతుంది. నేనే మునిగిపోయినది. ఇట్లా వెళ్ళిపోయేటట్టున్నా గాయస్. నేనే వెళ్ళిపోయేటట్టున్నా. బరువు అవుతుంది. సింగిల్ కడదామా? సింగిల్ డబల్ మధ్యలో బిస్కెట్ అయిపోయింది, చిక్కు అయిపోయింది. కాదు తాడిస్తుంటే ఓ దీనికి టైం వేస్ట్ మనకి. అంత చుక్కు చూడు ఒకసారి. నువ్వు వెళ్ళిపోరా. ఇది ఎగిరినా ఎగరకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఆ తోక పెట్టగా ఒక బలం వచ్చింది మనకి. గైస్ ఇప్పుడు మేము ఎగరేస్తున్నాం పతంగ్. ఎగురుతో ఎగురో తెలియదు కానీ ఎగ్జైట్మెంట్ తోని ఇంత ఆనందం చేసినాం కష్టపడి. ఎట్లా మాడుతున్నాయి? మరి ఉరుక కట్ట.
ఫైనల్ గా మన బిగ్గెస్ట్ 12 ఫీట్స్ కైట్ ఎగిరింది. సరే అడిగి పోయి ఎగురుతుందా మళ్ళా. సెకండ్ ట్రైల్ చేస్తున్నాం, ఈసారి ఇంకా మీదికి ఎగరడానికి ట్రై చేస్తున్నాం. మనిషాన్ మళ్ళీ ప్రిపేర్ అవుతుంది. మనిషాన్ లొకేషన్ చూడండి. నేను ట్రై చేస్తా. ఈసారి ఇద్దరు ప్రిపేర్ అయిపోతున్నారు. డీలే వరల్డ్ ఇండియా బిగ్గెస్ట్ కైట్ ఎగిరింది. ఫైనల్ గా 12 ఫీట్స్ వరల్డ్ బిగ్గెస్ట్ కైట్ ఎగిరింది. కొన్ని తనలాడితే అందరూ ఎగిరే బ్రో అని అంటారు. సపోర్ట్ వచ్చి మధ్యలో వచ్చి బ్రో ఎగిరే బ్రో అట్లనే గుంజు బ్రో అది బ్రో ఇది బ్రో అంటారు. చూసుకో ఏమంటున్నారా? అందరూ జబర్దస్త్ బనే అంటారు. అంటే ఎక్సలెంట్ అయింది కైట్, ఎక్సలెంట్ అయింది. ఫైనల్ గా పతంగ్ ఎగిరిపోయింది. ఓకే, ఏంటది? ఫైనల్ గా అయితే పతంగ ఎగిరింది గైస్. తిప్పలు ఉన్నాం, చేతులు గీతులు కూడా కట్టయినాయి. చేతులు కట్టయినాయి. మన ఏం చేయాలి అంటే మొత్తం టీప్స్ చుట్టుకుండు. ఇప్పుడు చెప్పాలంటే మనము అందరూ 10 ఫీట్స్ కైట్ చేసినారు, మనం 12 ఫీట్స్ కైట్ చేసినాం. ఫైనల్ గా ఎగిరింది. ఎగ్జాంపుల్ చూపెట్టాలంటే ఇంకో ఇక్కడ బ్లడ్ వస్తుంది, చేయిలు చూడండి మొత్తం కోసుకోపోయింది. బ్లౌజెస్ వేసుకొని ఆర్ క్లాత్ పెట్టుకొని మనిషి టేప్ క్లాత్ అన్ని వేసుకుని అయినా మొత్తం రాసుకోవాలి చేయిలు. ఒక్కొక్కరు లెక్క కష్టపడ్డారు ఇక్కడ. కానీ ఫైనల్ గా ఛాలెంజ్. ఇంకోటి గైస్, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్. ఇది ఇంతగానం కష్టపడతాం, మీ సపోర్ట్ చెప్తే ఇంకోటి సపోర్ట్ ఇస్తారు. హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ అందరికి. మంచిగా పండుగలు వేసుకొని మాంజలతో కట్ చేసుకోకూడదు. చేతులు జాగ్రత్త. బిల్డింగ్ నుంచి ఎంకలు దూకి ఎంకలు కూడా ఆడతారు పిల్లలు. మీరు కూడా జాగ్రత్త గైస్. అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అందరం కష్టపడినాము. ఫైనల్ గా అయితే పతంగ అయితే మంచిగా ఎగిరింది. మొత్తం మా గ్రౌండ్ మొత్తం కవర్ అయ్యారు. ఫస్ట్ వాళ్ళు అందరు చూసి ఎగురుతో లేదు అనుకోరు, కానీ ఎంకలకనే అయితే విజిల్ కొట్టిండు. సై ఎగిరింది పతంగ అయితే ఫైనల్ గా. కష్టపడ్డాము కానీ ఎగిరినాక అందరు సపోర్ట్ చేసిర్రు. పతంగ అయితే ఫైనల్ గా ఎగిరిపోయింది అనమాట. నాకు మస్తు సంతోషంగా ఉంది. గ్రౌండ్ లో చూసి ఇప్పుడు దాకా అందరు నవ్వారు. ఇప్పుడు అందరు చూసి షాక్ అయిపోయారు. ఫైనల్లీ వరల్డ్ బిగ్గెస్ట్ అయితే ఎగిరింది. అప్పటి నుంచి చూసిన నా గురించి చెప్తలేరు. నా వల్ల ఎగిరింది పతంగ అసలు అయితే. సరే ఓకే నా ఫస్ట్ తేజ అని చెప్పిన, అరే లాస్ట్ ఎగురుతుందా ఎగురదా ట్రై చేద్దాము. ఈ ఒక్కసారి పోరా లొకేషన్ అవి ఒక్కడా కూర్చును. అప్పటి నుంచి ఊరికి దమ్ము వచ్చింది కాబట్టి సరే నువ్వు పోరా, నువ్వు లాస్ట్ టైం ఎగురుతా లేకపోతే క్యాన్సల్ చేసేదామని లాస్ట్ టైం పంపించిన. ఆడికేని దగ్గర ఈడికి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉరుకొచ్చునే ఉన్నా. అది నేను చూసుకోలే, ఎగురుతున్నాను చూస్తూనే ఉన్నా. ఇంకా చూసాడు గాలి ఉంది పతంగ అసలు. మా పిచ్చి అయిపోయినా చేతులు టేపు పెట్టుకున్నా, లేకపోతే చేతులు ఎగిరిపోతుండే. అప్పటి నుంచి అందరు చూసిర్రు. ఏమని చూసారంటే అరే ఎగురుతుందా ఎగురదా ఏం చేస్తుర్రు ఇలా అసలు అని వింతగా చూసిర్రు. లాస్ట్ కి అందరూ ఏమంటున్నారంటే బ్రో ఎగిరే బ్రో మస్తు ఎగిరేసారు బ్రో. నేను ఆడేలావాట బండి మీద వస్తున్నా బ్రో క్యా బనాయా బ్రో సూపర్ బనాయా ఉడాయా అది అని అంటారు. థ్యాంక్ యూ. ఇందాక పూరలు అందరూ ఉండే వాళ్ళ ఇంట్లో తెలిసినట్టు వెళ్ళిపోయారు. ఫైనల్ అయితే ఎగిరింది. చూసి అందరు సంక్రాంతికి చాలా జాగ్రత్తగా ఎగిరింది. బిల్డింగ్ పైన మాంజాలు కలియకూరి పావురాలు చచ్చిపోతున్నాయి. మీకు గిట్ట చేతులు దిగుతే రోడ్ల మీద వాడేకూరు, బండ మీద పోతే కోసుకుంటున్నాయి. మస్తు మంది కలిగింది గిట్ట. జాగ్రత్తగా ఎగిరింది. అందరికి హ్యాపీ సంక్రాంతి. వరల్డ్ బిగ్గెస్ట్ 12 ఫీట్స్ కైట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.